నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గా వార్తలేందో చూద్దాం పారి. ఇంకా కాలేదంట అభివృద్ధి పనులు. ముచ్చట మీద మస్తు గరం అవుతున్నారు కమలం పువ్వు లీడర్లు. బాలల దినోత్సవం బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సూరిగాడు. తెలంగాణలో వికసిస్తుందంట కమలం పువ్వు. ఐటంక పెడతారంట చెవుల పువ్వులు. మూగజీవి పానం తీసింది గాలి మోటారు. యజమానైతున్నాడు మస్తు ఫైరు. సారీ అంటున్నాడు పంచాయతీరాజు. చూసుకోలేదంట పార్టీ పేరు. అరే జరింత ఏదైనా మంచిగా లేకపోతే ఇక మా కేసీఆర్ సారేనా కారణమని గులాబోళ్ళు, పక్కా మీద తప్పులు చేసిరని కమలం పువ్వోళ్ళు. గీ ముచ్చట నేనన్నది కాదులో, పబ్లిక్ అంటుంటే ఇన్నా. గీ ముచ్చటెనక మరే ఇంత మతలం కూడా ఉన్నది. గదేందో మీరే చూడుర్రి. ఇక ఎవరు గరమైలు ఏందని ఎక్కువసేపు సోచాయించకూరి. ఇక ఎప్పుడైనట్టే మళ్ళా గరమైండు మన ఈటల రాజేందర్ సారు. ఇక మన హైదరాబాద్ ఉన్న శంషాబాద్ పేరు చెప్పగానే కోట్ల రూపాయలు విలువైన భూమి ఉన్న ప్రాంతం అని అందరూ అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ప్రజలను పట్టించుకున్నాడు లేదు, అట్లనే మందలించినోడు లేడంట. అట్లనే అక్కడ ఉన్న ప్రజల బతుకులు కూడా అట్లనే ఉన్నాయంట. అట్లనే శంషాబాద్ కు చాలా మంది వచ్చిళ్ళు పోయిళ్ళు, కానీ ఎవరు మాకు ఏం చేయలేని మస్తుగారం అవుతున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో పిల్లగూడలు అనే ఊళ్ళకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సార్ పోయిండు. అక్కడ మంచి చెడు అనుకోగా అసలు ముచ్చట బయటపడ్డది. ఎండిపోయిన రంగారెడ్డి జిల్లాకు నీళ్లు అందిస్తానన్న కేసీఆర్ 8 ఏళ్ళైనా ఒక చుక్క నీళ్లు ఇవ్వలే అని గట్టిగా మందలిచ్చిండు. అట్లనే ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, పెన్షన్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి అన్ని కలిపి 25,000 కోట్లు ఇచ్చి మధ్య అమ్మితే 45,000 కోట్ల రూపాయలు దోచుకుంటారని మస్తుకరమండి ఈటల సారు. ఇక మందలిస్తేనేమో మంచోట అంటారు, చేసే పనులన్నీ గిట్లుంటాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకున్నా ఇలా జైన్ అయిన ప్రతి ఒక్కడు డిగ్రీ చదివిన పిల్లగాడు, ఇంజనీరింగ్ చదివిన పిల్లగాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన పిల్లగాళ్ళు ఉపాధి లేదు. చెట్టంతా ఎదిగిన కొడుకు, పనిచేసి కుటుంబాన్ని సాధాల్సిన కొడుకు మంచి నౌకరం ఇస్తే కళ్ళు ఎత్తికెక్కి కుటుంబం తప్ప ప్రజలు కనపడుతున్నారు ఆయనకి. మీరు ఆలోచించండి ఎంతమంది ఉన్నారో వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ కుటుంబం ఎంత. వాళ్ళు మొన్న మనం చూసినాం సొంత గాలి మోటార్ కొనడానికి చెప్పి వార్తలు వస్తే మా పేదల బతుకులు మారలేదు, కానీ ఆయనకు మాత్రం సొంత గాలి మోటార్ వచ్చింది, సొంత హెలికాప్టర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాయి? సొంత పార్టీ కోసం 870 కోట్ల రూపాయలు జమ చేసినని చెప్పి పిల్లల్ని వేసుకొని తల్లిగారింటికాడ అత్తగారింటికాడ బిక్కుమంటే బతికే ఆడబిడ్డలకి సమాధానం చెప్పగలవా కేసీఆర్ అని చెప్పి ఇలా మనం అడగాలి శక్తి ఉన్నది. ఇవాళ చెప్పుకుంటూ పోతే ఒడవదు. నేను ఒక్కటే మీకు గుర్తు చేసిపోతున్నా, నువ్వు ఇయ్యకపోతివి, కానీ అనేక మంది బిడ్డలు చచ్చిపోతున్నారు. భర్తలు లేని ఆడబిడ్డలుగా, తండ్రి లేనటువంటి అనాథలుగా బతికే పరిస్థితి వచ్చింది. ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇచ్చిందా డబుల్ బెడ్రూమ్లు? ఎందుకు ఇవ్వలే? కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా కూడా పెక్కిలకు పోయి నా దగ్గర ఎవరి బొమ్మ వద్దు, నా దగ్గర ఎవరి పేరు. మా సూరిగా అన్ని జరిగిన ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరి పోరడు ఎక్కడున్నాడో ఏమో, ఎటన పోతే కథం ఇక ఆడనే ఉంటాడు. 2 అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. 2 ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. 2 4 8 2 4 ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. ఇంగ్లీష్ ఏంట్రా? గీ పోరడేంది ఇప్పుడు 2 ఎక్కడ చదువుతున్నాడు?
A for apple, B for ball, పిచ్చి పీక్ స్కిల్ పెద్ద C for cat, meow meow. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? C for cat, meow meow. D for dog, wow wow. అదేంటండి సడన్ కుక్కలా మరుగుతున్నారు? Wow. A for apple. అబ్బా ఆపిల్ పండు అయితే ఎంత తీయంగా ఉంటది బా. A for apple, B for ball, C for cat, D for dog. గుడ్ ఎల్కేజీలో పడండి. ఏమైందా మీ గివానికి ఇప్పుడు చదువుతున్నావు? నేను చెప్పిన పని ఏంది, నువ్వు చేసే పని ఏందాడా? అక్క అక్క వచ్చినావు అక్క. అక్క అక్క ఇగో నువ్వు కొనిచ్చిన పలక కర్రగా ఉందని మా సోపగారు దాన్ని తెల్ల చేసిందక్క. ఏం చేద్దామంటావు మరి? నాకు ఇంకో పలక కావాలక్క, నాకు ఇంకో పలక కావాలి. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నాకు ఇంకో పలక కావాలి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఏహే నీ ఏడు పాప ముందు నేను ఎప్పుడు పలక కొనిచ్చినా వాడెవడు దాన్ని తెల్ల చేసిండు. అసలు ఏమైందిరా నీకు? అక్క అక్క నాకు లెక్కలు మస్తు వచ్చాక నువ్వు ఏదైనా నాకు ఇది చెప్తా. అరే నేను మ్యాథ్స్ లో వీక్ లా ఇన్వాల్వ్ చేయను. నాకు మస్తు వచ్చాక లెక్కలు నిజంగా వచ్చాక. ఓకే ఓకే అర్థమైంది. వీనితో ఇట్లా కాదు గాని ఇప్పుడు చెప్తా వీని సంగతి. తమ్మి లెక్కలు బాగా వస్తాయి కదా నీకు, బాగారం ఎట్లా చేస్తారా చెప్పు తమ్మి. అక్క ఇది గది కూడా కదా అక్క. ఇవో మనం ముందుగా గింత బగన తీసుకొని అలా బాస్మతి బియ్యం వేసి గిన్నె మసాలా వేసి బగర వేస్తారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇవో మనం ముందుగా గింత బగన తీసుకొని అలా బాస్మతి బియ్యం వేసి గిన్నె మసాలా వేసి బగర వేస్తారు. ఎప్పుడు తిండి కొడదే. నేను అడిగింది తేనె బగార కాదు తమ్మి, లెక్కలలో బాగారం అంటే అది బాగించడానికి వాడతారు. తమ్మి కూడిక అంటే ఏందో తెలుసారా నీకు? అక్క కోడిక అంటే కోడికనగా అక్క, కోడికనగా అక్క. అమ్మాయి ఏం టార్చర్. నాకు తెలుసు అక్క, నాకు అన్ని తెలుసు. నీ బొందరా నీ బొంద. అబ్బా అబ్బా నాకు ఎంత తెలుగు ఉందా. పిచ్చండి ఇది. నీ ముఖం కాదు వీని ముఖం పాడుగాను. కోడికంట కోడిక. ఇక వీని ఆఖరి ప్రశ్న అడుగుదాం. తమ్మి తీసివేత అంటే ఏంది తమ్మి? కదా అప్పుడప్పుడు నేను మన ఇంట్లో చికెన్ ముక్కలు తింటుంటే నాకు తెలియకుండా ముక్కలన్నీ తీసుకొని బోలేసుకుని చూడక్క గద తీసివేత అంటారు, గద తీసివేత అంటారు. మంచిగా శిషి ఏం పోరడో ఏమో, ఏం అడిగితే ఏం చెప్తున్నాడు. సరే నీకు లెక్కలు రావని సంగతి నాకు అర్థమైంది గాని అసలు ముచ్చట ఏందో చెప్పు. అంత చిన్న పోరగాళ్ళు చేసినట్టు చేస్తున్నావు. చిన్న పొరాలు లెక్క ఉండకుండా 50 ముసలు లెక్కుంటారా, 50 ముసలు లెక్కుంటారా? ఏం చెప్పావురా? చిన్న పొరాలు లెక్క ఉండకుండా 50 ముసలు లెక్కుంటారా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎట్ట అడుగుతాను చూడు ఇప్పుడు రొట్టుపోకుంది. ఇక మాజాలు గాని ఎన్నెళ్ళేంది ఇవాళ ఎందుకు రగ్గిట్లా చేస్తున్నావు? అందరూ నీకు తెలియలేదంటే అబ్బా అందరు అబద్ధం ఆడుతున్నారు అనుకున్నా, కానీ నీకు అది చెప్పింది నిజమే. నిజమే తెలియలేదు. చాలా తెలివి ఉందిరా నీకు. నాకు నీకన్నా మస్తు తెలివి ఉన్నది గాని ముచ్చట చెప్పు ముందుగాల. చిన్న పోరని లెక్క ఎందుకు చేస్తున్నావు ఇవాళ? ఓ తెలివిదక్క ముఖం దానా, ఇవాళ చాచనూరు సార్ పుట్టినరోజు. చాచా సార్కు పిల్లలంటే మస్తు ఇష్టం. అందుకే నేను కూడా ఇవాళ ఒక్కరోజు చిన్న పొలం లెక్క ఉంటా. అప్పుడే సార్ మస్తు ఖుషి అవుతారు. అట్లనే సార్ని మస్తు యాద్ చేసుకున్నట్టు ఉంటది. ఇది ప్లానింగ్ అంటే. అవుతమ్మి మర్చిపోయిన ఇయ్యాల నవంబర్ 14వ తారీఖు కదా మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గట్టనే పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అక్క ఇవాళ ఒక్కరోజు నన్ను ఇష్టపెట్టక్క. మన ఊరి బల్ల ఇవాళ పాటల పోటీలు అట్లా డాన్స్ పోటీలు కూడా పెడుతున్నాంట. నేను పోయి మంచిగా ఆడుకొని వస్తా. నన్ను ఇవాళ వస్తాను. పిల్లలం పిల్లలం మంచి పిల్లలం. పిల్లలు దేవుడు చల్లని వారి కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇక వీడు
నా మాట ఎందుకు వింటాడు? ఇష్ట రాజ్యం అవుతుంది ఇంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మస్తు తప్పులు చేస్తుంటాం. అట్లనే ఏ పాపం తెలియని మూగ జీవాలకు అన్యాయం చేస్తుంటాం. అరే మనం మూగ జీవాలకు అన్యాయం చేసిరేంది అని ఎక్కువసేపు సోచాయించకుర్రి. గీ ముచ్చట చూడుర్రి, మీకే సమజైతుంది నేను గిట్ల ఎందుకు అన్నాను. మరి మూగజీవాలకు మనం అన్యాయం చేసుడు ఏందని ఎక్కువసేపు సోచాయించకూరి. ఇక రాజస్థాన్లో అల్వాల్ అనే దగ్గర మూగజీవి పానం విడిచింది. ఇక అక్కడ మొగుల మీద పోవాల్సిన హెలికాప్టర్ అంట జర భూమికి దగ్గర పట్ల పోయిందంట. ఇక అట్లా పోయేసరికి ఇక ఆయనతో అక్కడ ఉన్న భార్యకు ఏమనిపించిందేమో, ఇక ఒకసారి సపోర్ట్ చేయకుండా ఆయనతో అక్కడనే జీవి విడిచింది. ఇక ఈ ముచ్చట మీద బర్రె యాజమాని మస్తు రంజి పడుతున్నాడు. ఇట్లా 2-3 సార్లు గాలి మోటార్ దగ్గర నుండి పోయేసరికి బర్రె జీవిడిచిందట. అట్లనే బర్రెకు దగ్గర ₹1,20,000 పైన ఎక్కువనే ఉన్నదంట విలువ. ఇక తాత ఏమనుకున్నాడేమో కానీ ఇక చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇక ముచ్చటిన పోలీసులు ఏదేమైనా పోస్ట్ మార్టం అయిన తర్వాత మీకు న్యాయం చేస్తా అని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. కానీ ఏదేమైనా మనం చేసే తప్పులకు మూగజీవాల పానాలు తీసుకుని మంచి పద్ధతి కాదంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక మొన్న మన మోడీ సార్ వచ్చిపోయినాక చాలా మంది పెద్ద లీడర్లు మస్తు పరేషాన్ అయ్యారు. గట్లనే సారు తెలంగాణలో మాదే పక్క అధికార పార్టీ అవుతుందని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక అట్లా చాలా మాటలు మాట్లాడిండు. కానీ గీ ముచ్చట మీద గీ మేడం ఎందుకు గరమైందో సమజైతలేదు అని అంటున్నారు పబ్లిక్. మరి ఎవరు ఏంది ఏ మేడం అన్నారని ఎక్కువసేపు ఆలోచన చేయకూరి. మన తెలంగాణకు మోడీ సార్ వచ్చిపోయినాక చాలా మంది లీడర్లు మస్తు ఆలోచన చేసిళ్ళు. కానీ ఈ మేడం మాత్రం చాలా గమ్మత్తుగా సార్ నడుచుకున్నది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ పిట్టలో పోస్ట్ పెట్టింది. తెలంగాణ అంతటా గమనం వికసిస్తుందని అంటున్న మోదీ గారు మీ పూలు వికసించాలి, మా తెలంగాణలో ప్రజల శివుల పూలు పెట్టాలి అంతేనా సారు అంటున్న గమ్మత్తుగా పోస్ట్ పెట్టింది షర్మిల మేడం. అట్లనే విభజన హామీల నుండి 2 కోట్ల కొలుల వరకు ఇంకెన్ని పూలు వికసింపజేస్తారని అని కూడా చెప్పింది. ఎన్ని పూలు మా శివులలో పెడతారు సారు అంటూ మస్తు గారంగా ఉన్నది. కానీ మొన్న మోడీ సార్ వచ్చినప్పుడు మీ అన్నేమో చేతులు ఎత్తి దండం పెడతాడు, మరి మీరేమో మోడీ సార్కే శివులలో పూలు పెడుతున్నారని అంటున్నారు. ఇదేం రాజకీయం అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇగో రాజకీయంలో ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్నిసార్లు నోరు జారుతారు. కానీ రాజకీయంలో ఉన్నప్పుడు జర ఆలోచించి మంచు చెడు చూసుకొని మాట్లాడాలి. లేకపోతే పబ్లిక్ మస్తు తీర్లు ఆలోచన చేస్తారు సారు. గీ ముచ్చటినురి ముందుగాల. ఇక్కడ గమ్మత ముచ్చట ఏంటంటే మన తెలంగాణ మంత్రివర్యులు మన పంచాయతీరాజ్ ఎర్రవేలు దయాకర్ సారు మైకులా మాట్లాడుకుంటే జరిగిన మాట తడబడ్డాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొత్త కట్టించిన మెడికల్ కాలేజ్ అట్లనే కలెక్టర్ ఆఫీస్ తో పాటు టీఆర్ఎస్ కొత్త భవన్ కూడా సీఎం సారు త్వరలోనే మరి సురువు చేసే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చిండు. మరి ఇలా గమ్మత్ ముచ్చట ఏందని ఎక్కువసేపు సోచాయించకూరి. సార్కి ఇక్కడ టీఆర్ఎస్ బదులే టీడీపీ అని చెప్పుకుంటూ వచ్చిండు. ఆటంక మళ్ళీ సారి కూడా చెప్పిండు. ఇక ఇప్పుడంటే మన పంచాయతీరాజ్ సారు టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాడు. కానీ ఇంతకుముందు సారు చేసింది టీడీపీలో, అందుకే సారు పార్టీ పేరు యాదమరుస్తలేడట అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఈరోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది, ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది. అదే తిరిగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా టీఆర్ఎస్ పార్టీ
ఎట్లున్నాయి ఇలా ఇలాంటి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే గిసంటి ముచ్చలతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మన అమ్మ న్యూస్.